అమెరికా అనబడే ఒక దేశం దీని జీడిపి ఎంత అంటే 29 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. సో నంబర్ 1 ఎకానమీ. అదే ఒక దేశం, చిన్న దేశం. ఈ దేశం యొక్క మీకు వనరులు, నిధులు ఏకంగా 26 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే మీరు నమ్ముతారా? అంటే నేను యుక్రెయిన్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవాళ ఈ ఆస్తుల మీద, ఈ నిధుల మీద డొనాల్డ్ ట్రంప్ గారి కన్ను పడింది. గాజా యుద్ధము అన్నారు, ఇవాళ గాజా ఓనర్షిప్, యాజమాన్యం నాదే. పనామా కెనాల్ ఆ రోజుల్లో పనామాకి ఇచ్చాము, ఇవాళ మేము వెనక్కి తీసుకుంటున్నాము. గ్రీన్లాండ్ అనబడే దేశాన్ని నేను కొనబోతున్నాను. అంటే ఎక్కడెక్కడ తనకు కావలసిన ప్రాంతాలు, వనరులు, నిధులు దొరుకుతున్నాయో తీసుకోవడమే నా పని అన్నట్టుగా ట్రంప్ గారి ధోరణి ఉంది. అంటే యుక్రెయిన్ విషయంలో మాత్రం లూటింగే, లిటరలీ లూటింగ్. సో ఈయన ఏం చెప్తున్నాడు, నేను నీకు 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చాను, మా ట్యాక్స్ కట్టిన వాళ్ళ డబ్బంతా తీసుకొచ్చి నీకు అప్పచెప్పాం. అబేబే కాదండి, 177 బిలియన్ అని చెప్పారు, కానీ మాకు 77 బిలియన్ మాత్రమే వచ్చింది. ఈ 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎవరు తిన్నారో ఒకసారి జో బైడెన్ గారిని అడగండి, వాళ్ళ అబ్బాయికి వివరాలు ఉంటాయని చెప్పి జెలెన్స్కీ చాలా డిప్లొమాటిక్గా చెప్పాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వెళ్ళి జో బైడెన్ని అడగలేను, ఈ హంటర్ బైడెన్ని అడగలేను. కానీ నా డబ్బు, అమెరికా డబ్బు మేము నీకు పంపించాము, దీనికి ఎక్స్చేంజ్గా బార్టర్ స్కీమ్ అనుకో, ఏమైనా అనుకో, నాకు యుక్రెయిన్ నుంచి పే బ్యాక్ అనేది ఉండాలి. ఎలా ఇస్తాం? నేను ఇవ్వను. నువ్వు ఎన్ని చెప్పినా నేను రూపాయి నీకు ఇచ్చేది లేదు. నువ్వు ఇచ్చావు, మేము యుద్ధానికి వాడాము, అక్కడితో అంతా అయిపోయింది. ఇవాళ నువ్వు నన్ను అడక్కొని ధైర్యంగా, జెలెన్స్కీ మొన్న వరకు భయపడ్డాడు, ఇవాళ నేను ఇవ్వనురా, నువ్వు ఇచ్చాను అంటున్నావు, నేను తీసుకున్నాను, నేను ఇప్పుడు తిరిగి ఇవ్వలేను, ఏం చేస్తావు? ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మీరు మునగాలండి, ఇంచు మునిగితే ఏంటి, మీటర్ మునిగితే ఏంటి, మునగడం అనేది ఖాయం. కాబట్టి నేను మొండివాడిని, ఎవరి ముందు లొంగను, నీకు రూపాయి కూడా ఇవ్వను, ఏం చేస్తావు? జెలెన్స్కీ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు? ఇక్కడ వ్యవహారం ఎలా ఉందంటే, మీకు యుక్రెయిన్లో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్, మెటల్స్ మీకు యూరోప్లో 5వ స్థానం అండి. 26 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్, మెటల్స్ అక్కడ దొరుకుతాయి. అంటే చూడండి ఆ ఖజానా ఎంత పెద్దది. మీకు అక్కడ బంగారం దొరుకుతుంది, లీథియం దొరుకుతుంది, అలాగే ఐరన్ కోర్స్ దొరుకుతాయి, యురేనియం లాంటి చాలా చాలా రేరెస్ట్ మెటల్స్, మినరల్స్ యుక్రెయిన్లో దొరుకుతాయి. ఇప్పుడు చాలామంది అడిగారు, రష్యా ఎందుకండి యుద్ధము చేసింది, ఇంత ప్రాణ నష్టము, ఇంత ఆస్తి నష్టము, పుతిన్కి ఏమైనా పిచ్చా అన్నారు. ఇవాళ మీరు డోనాన్స్క్ అనండి, అలాగే లుహాన్స్, ఇక్కడంతా ఏంటి, రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మీకు 70%, యుక్రెయిన్లో ఉండే 70% కాస్ట్లీయెస్ట్ మినరల్స్ అంతా ఇవాళ రష్యా వాళ్ళ చేతిలో ఉంది. అంటే మీరు టాప్ 10 కంట్రీస్ అన్నారనుకోండి మినరల్స్ దొరికే దేశాలు, యూరోప్లో చెప్తున్నాను, మీకు రష్యా ఆల్రెడీ 4th పొజిషన్లో ఉంటుంది. రష్యా వద్దే మీకు మెటల్స్, మినరల్స్ ఎక్కువ. కానీ యుక్రెయిన్ కూడా కలుపుకుంటే, అంటే ఒకప్పుడు యుక్రెయిన్ కూడా రష్యా దేశమే కదా, వాళ్ళని కూడా కలుపుకుంటే మీకు ఎంతలాగా? ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ జర్మనీ. జర్మనీ వద్ద ఈ లీథియం, మీకు ఐరన్ కోరు, గోల్డ్ ఇవన్నీ బాగా దొరుకుతాయి. తరువాత చూసారనుకోండి చెక్ రిపబ్లిక్ అంటారు, సెర్బియా, తరువాత రష్యా, 5వ పొజిషన్లో యుక్రెయిన్. సో ఇప్పుడు యుక్రెయిన్ని ఎలా పంచుకోవడము అంటే 70% మినరల్స్, మెటల్స్ రష్యా వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని ఉన్నారు. అంటే ఇది తప్పు కదా, పుతిన్ గారు చేసింది చాలా తప్పు. రష్యా ఇలా చేయకూడదు కదా, ఒక చిన్న దేశం మీద ఇలా దండయాత్ర చేయడం ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ఆలోచనే లేదండి. కానీ అమెరికా, నాటో వీళ్ళు ఏం చేశారు, లిటరల్గా యుద్ధానికి వాళ్ళని కవ్వించారు. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు రిస్కులో పడ్డారో, ప్రమాదంలో పడ్డారో, ఆ సిచ్యువేషన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకోవాలి. తెలివైన వాడు ఏం చేస్తాడు, తనకు బోల్డ్ అని సమస్యలు వచ్చాయి, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలని తలపట్టుకొని కూర్చోడు, దానిని తనకు అనుకూలంగా ఒక గ్రేట్ ఆపర్చునిటీగా మార్చుకుంటాడు. వాడే తెలివైన వాడు, వాడే జీనియస్. సో వ్లాదిమిర్ పుతిన్ అలాంటి ఒక నాయకుడు. ఓహో నాతో పెట్టుకుంటున్నారు,
నాటో దళాలంతా యుక్రెయిన్ సరిహద్దుల్లోకి వచ్చారు. సో రేపు మీరు రష్యా మీద కూడా రావాలి అనుకుంటారు. సో నేను భయపడతానా, తిరగబడతానా? ఖచ్చితంగా రష్యా వాళ్ళ నరాల్లో ఏంటి తిరగబడడమే. యుద్ధము అంటే యుద్ధమే, ఎవరికి భయపడరు. సో అలాంటిది వాళ్ళు స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అన్నారు. సో ఇందులో మాస్టర్ స్ట్రాటజీ ఏంటి, యుక్రెయిన్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మెటల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో గమనించి వాటిని ముందు ఆక్రమించుకోవడం. ఇదే రష్యా వాళ్ళు చేశారు. సో సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్కి ఎలా ఉంది, బాబోయ్ ఇంతంత ఆస్తులు ఇంతంత నిధులు రష్యా వాళ్ళు కొల్లగొట్టేశారు కదా, మరి బార్గెయిన్లో నాకేంటి? సో ఈయన జెలెన్స్కీతో మాట్లాడుతున్నాడు, ఒరే నాయన మిగిలిన 30% ఉంది కదా, ఈ 30%లో నీకు 50 నాకు 50, నా అమెరికాకు కూడా ఈ బార్గెయిన్లో లాభం ఉండాలి కదా. ప్రజలు పోయారు, నగరాలు పోయాయి, సర్వము పోయింది, కనీసం నువ్వు నేను అయినా పంచుకుందాము, ఇది ఈయన అన్నాడు. జెలెన్స్కీ కూడా ఓకే ఓకే అన్నవాడు ఇవాళ ఈయన ఎటువంటి ఎయిడ్ ఇవ్వడు, వార్ ఫండింగ్ ఇవ్వడు, సైన్యాన్ని పంపించడు, ఆయుధాలు రావు, నేనెందుకు ఉత్తినే ఇవ్వాలి, అయిపోయింది కదా, నువ్వు ఇచ్చిన డబ్బు అయిపోయింది, మొత్తము ఖాళీ, ఖజానా ఖాళీ, మీకు మొత్తం మాడి మసైపోయాయి వీళ్ళు ఇచ్చిన ఆయుధాలు, ఇవాళ నేనెందుకు నీకు ఇవ్వాలి, కాబట్టి నో అంటున్నాడు. మరి ట్రంప్కున్న ఆపర్చునిటీ ఏంటి, అవకాశాలు ఏంటి అంటే ఈయన ఫైనల్గా ఏం చేస్తాడు, సరే నేను నీ దేశంలోకి నా సైన్యాన్ని పంపిస్తాను, సెక్యూరిటీ అనేది నీకు ఇస్తాను కదా. సెక్యూరిటీ అంటే రష్యా వాళ్ళు ఈ ప్రాంతాలకు రారు, ఎందుకు అమెరికా సైన్యం ఉంది కాబట్టి, అనవసరంగా యుద్ధాలు ఎందుకని చెప్పి వాళ్ళు రారు. సో దీన్ని ఆపుతున్నాను కదా, కాబట్టి ఆ 30%లో 50% మినరల్స్ మాకు ఇచ్చేసేయి, సరిపోతుంది, లెక్క తేలిపోతుంది అంటే జెలెన్స్కీ దీనికి కూడా ఒప్పుకోవడం లేదు. యుద్ధము ఇలా కొనసాగిస్తాము, ఎందుకు యూరోప్లో ఉండే దేశాలంతా మాతోనే ఉన్నారు, ఒక యూకే, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ ఇంకా కూడా రష్యాతో యుద్ధము చేస్తామంటున్నారు, నువ్వు మాతో కలువు, ఎప్పటిలాగే ఫండింగ్ ఇవ్వు, ఆయుధాలు ఇవ్వు అంటే డొనాల్డ్ ట్రంప్ నో అంటున్నారు. సో ఇక్కడతో ఈ వ్యవహారం ఆగిపోతుందా అంటే రేపు ఈయన సౌదీ అరేబియాలో వ్లాదిమిర్ పుతిన్ని కలుస్తారు. సో కలిసిన తరువాత యుద్ధాన్ని మేము ఆపేస్తున్నాము అంటారు, రష్యా వాళ్ళు కూడా ఓకే అంటారు. సో రష్యా వాళ్ళకి ఆల్ బెనిఫిట్. మరి అమెరికాకు ఏమిటి అంటే సింపుల్ అండి, పుతిన్ గారి దగ్గరికి వెళ్ళి బాబు ఇంకా మిగిలిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చూసావా, ఆ ప్రాంతాలను కూడా నువ్వు కబ్జా చేసుకో, రేపు ఎలాగ నేను అలస్కా అనబడే ప్రాంతం నీ దగ్గర కొన్నాను, ఈ ఉక్రెయిన్లో ఉండే ఈ ప్రాంతాలను కూడా నేను కొనుక్కుంటాను, అలాగ నాకు రేర్ ఎర్త్ మెటల్స్ వస్తాయనంటే అప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏం చెయ్యగలడు అంటే, ఇక్కడ అమెరికా రష్యా కలిసిపోయి యుక్రెయిన్ మీద యుద్ధము అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎంత ఒక విచిత్రమైన పరిస్థితి, బద్ధ శత్రువులు, ఈ యుద్ధమే ఈ కోల్డ్ వారే రష్యాకు అమెరికాకు అనుకున్నారు, ఇప్పుడు వీళ్ళు కలిసిపోయి యుక్రెయిన్లో ఉండే ప్రాంతాలను అంతా కూడా ఆక్యుపై చేశారు అనుకోండి, తరువాత రష్యా వాళ్ళు అమెరికాకు ఇన్ని ప్రాంతాలు అమ్మేశారు అనుకోండి, ఈ జెలెన్స్కీ ఏం చెయ్యగలడు? సో ఇదే ఇవాళ ఒక మేజర్ ఇష్యూ. అంటే యుక్రెయిన్లో యుద్ధం అండి, కానీ ఫైనల్గా ఎవరున్నారు? ఒకవైపు రష్యా సైనికులు, ఇంకొక వైపు అమెరికా సైనికులు, వీళ్ళు ఈ దేశాన్ని పంచుకుంటారు. ఫైనల్గా ఎప్పుడు ఇదే జరుగుతుందనేది వరల్డ్ వార్ 1 చూడండి, వరల్డ్ వార్ 2 చూడండి, ఇవాళ యుక్రెయిన్ యుద్ధాన్ని లేదా ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధాన్ని ఫైనల్గా ఏంటండి, గాజా నాది అని చెప్పేసి అమెరికా కూర్చుంది, రేపు సిరియా నాది అని చెప్పి రష్యా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అప్పుడు చిన్నా చితకా దేశాలు ఇంతంత పెద్ద బార్గెయిన్లో, ఇంత పెద్ద స్ట్రాటజీలో చిక్కుకుపోతారు. కానీ ఈ పెద్ద పెద్ద స్ట్రాటజీస్లో, ఈ వార్ ప్లానింగ్లో మీరు చూసారనుకోండి, ఫైనల్గా బలవంతుడిదే రాజ్యం, ఎవడైతే బలశాలిగా ఉంటాడో వాడే ప్రపంచాన్ని రూల్ చేస్తాడు అనడానికి ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధము మళ్ళీ ఒక గొప్ప ఉదాహరణ. మరి అమెరికా రష్యా యుక్రెయిన్ని పంచుకోవడము, ఈ రేర్ ఎర్త్ మెటల్స్, ఈ విషయంలో వీళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, దీన్ని ఒప్పు అంటారా తప్పు అంటారా? అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.